హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, ఏడు దాటిన తర్వాత బోడి మల్లన్న అనేది తెలుగులో ఎంత ప్రాముఖ్యమైనటువంటి సామెత. అంటే అయ్యే వరకు ఒక మాట, ఆ పని పూర్తయిన తర్వాత మరో మాట చెప్తుంటారని మన పెద్దలు ఈ సామెతను సృష్టించారు. ఇలా మాట మార్చేవారిని ఓసరవెల్లి అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ఇప్పటివరకు ఒక మాట మాట్లాడినటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు కొత్త నినాదాలు, మాటలు అందుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. అసలు అమరావతిలో నిర్మాణాలే లేవన్న వైసీపీ మాజీ మంత్రులు ఇప్పుడు మాత్రం అందులో ఎవరుంటారు అంటూ కొత్త పాట పాడుతున్నారు. అమరావతిని గ్రాఫిక్స్ అని నిన్నటి వరకు కథలు చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్నారు ఆరోపణలను కవర్ చేసుకునేందుకు నానా పాటలు పడుతున్నారని తెలుగుదేశం, మరీ ముఖ్యంగా కూటమి మీడియా ప్రశ్నిస్తుంది. 2014లో ఏపీలో తెలుగుదేశం బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన మద్దతిచ్చింది. అప్పటికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఉండాలనే లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం మేరకు గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాన్ని రాజధానికి అనుకూలంగా ఎంపిక చేశారు. అక్కడ భూసేకరణ చేశారు. ఆ ప్రాంతానికి అమరావతి అంటూ నామకరణం కూడా చేయడం జరిగింది. అమరావతికి శంకుస్థాపన చేసేందుకే దాదాపు 2 ఏళ్ల సమయం పట్టింది. రైతులతో చర్చించడం, సమస్యలు, పరిష్కారాలు, అలాగే కోర్ క్యాపిటల్ ఏరియా ఎంపిక, ప్రభుత్వ భవనాల డిజైన్ వంటివి పూర్తి చేయడానికి మరొక ఏడాది కూడా గడిచింది. అదే సమయంలో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు ఇవన్నీ కూడా తాత్కాలిక భవనాలని అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ప్రకటించింది. ఆ తర్వాత అమరావతిలో శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, గవర్నర్ బంగ్లా, ముఖ్యమంత్రి అధికారిక నివాసం, మంత్రుల క్వార్టర్స్, హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలు, ఎమ్మెల్యేలు నివాసాలు, ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులకు క్వార్టర్లు కూడా నిర్మాణానికి నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటిలో 2 ఏళ్ల కాలంలోనే ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భవనాల నిర్మాణాలు దాదాపు 70-80% వరకు పూర్తి చేసింది కూడా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలను గాలికి వదిలేసింది. దీంతో వాటి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా తయారయ్యాయి. ఇక వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి తీసుకొచ్చిన పైపులు, ఐరన్, ఓర్, ఇసుక, మట్టి దొంగలెత్తుకెళ్లారు. 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. నిజానికి 5 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయినటువంటి చెత్తను తొలగించడానికి జంగిల్ క్లియరెన్స్ కూడా చేపట్టారు. మళ్లీ జంగిల్ క్లియరెన్స్ చేపట్టి పనులు ప్రారంభం కావడానికి సుమారు 8 నెలల కాలం పట్టింది. ఆ తర్వాత అంటే గతేడాది జనవరి నుంచి అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పుడు శరవేగంగా రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ నివాసాలకు సంబంధించినటువంటి తాడాలను జీఏడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. ఇక జీఏడీ అధికారులు వాటిని ఎమ్మెల్సీలకు కేటాయించాల్సి ఉంటుంది. సీడ్ యాక్సిస్ రోడ్ ప్రారంభించడం, ఎమ్మెల్సీ భవనాల పూర్తితో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు పసలేదు అని తేలిపోయిందని చెప్తుంది టీడీపీ మీడియా. దీంతో మరొకసారి అమరావతిపై విషం చిమ్మితే ప్రజల నుంచి తిరస్కారాలు వస్తాయని గ్రహించారని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త నాటకానికి వైసీపీ నేతలు తెరలేపారు అని టీడీపీ మీడియా, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. 9 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మించడానికి 6 ఏళ్లు పట్టిందంటూ కొత్త ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అదేదో పెద్ద ఘనకార్యమా అని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు అని చెప్తున్నారు. మరొక అడుగు కూడా ముందుకు వేసి ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎవరుంటారో చూస్తా అని పేర్ని నాని వ్యాఖ్యానించడం గమనార్హం. వాటిల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యేలంతా హోటల్లో ఉంటారు అని అంటున్నారు. నిర్మాణాలు పూర్తి కాకముందే అక్కడ ఎవరుంటారు, అది శ్మశానం అని నోటికొచ్చినట్టు మాగినటువంటి వైసీపీ నేతలు అడవిలో ఎవరుంటారు అని చెప్పిన అదే నెట్టితే ఇప్పుడు నిర్మాణాలు పూర్తయిన తర్వాత కూడా అక్కడ ఎవరుంటారో నేను చూస్తా అంటూ పేర్ని నాని సవాల్ చేశారు. నిజానికి ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వసతి కింద ప్రత్యేక నిధులు కేటాయించారు. అయితే క్వార్టర్స్ ఇచ్చిన తర్వాత అలా నిధులు మంజూరు చేయడం రద్దవుతుంది. మాజీ మంత్రిగా పనిచేసిన పేర్ని నానికి ఈ విషయం కూడా తెలియదా అని ఇప్పుడు టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులంతా తప్పనిసరిగా క్వార్టర్స్లోనే ఉండాలని కూడా చెప్తున్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేయడం వల్ల వైసీపీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుందని వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి పేర్ని నాని చెప్పినట్టుగా క్వార్టర్స్లో ఉంటారా, లేకపోతే వీళ్ళకి గుర్తించినటువంటి హోటల్స్లో ఉంటారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.